హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్ అందరికి. నేనైతే ఇప్పుడు ఉగాది పచ్చడి అయితే చేస్తున్నాను అన్నమాట. దీనికోసం ఫస్ట్ మనం చింతపండు రసం అయితే వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో ఏం కావాలి, బెల్లం అయితే వేసుకుందాం. బెల్లం కరగాలి యాక్చువల్గా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఉగాది పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట నేను. ఉగాది పచ్చడి ఇది. హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్ అందరికి ఫస్ట్ అయితే. అండ్ దీంట్లో అయితే చింతపండు రసం అయితే వాటర్ అయితే వేసేసి తర్వాత దీంట్లో బెల్లం కూడా వేసేయాలి. ఇలా బెల్లం కరగడానికి కొంచెం టైం అయితే పడుతుంది మనకి, బట్ పర్లేదు. సో మిగతాది ఏం వేయాలి చెప్పండి. ఇప్పుడు చేదు కోసం వేప పువ్వులు అయితే వేసుకున్నాము. కారం కోసం మిరియాల పొడి, సాల్ట్, ఉప్పు, నెక్స్ట్ వగరు కోసం మనం వేద్దాం ఇప్పుడు ఇందులో మామిడికాయ, మామిడి తురుము. నెక్స్ట్ కొంచెం టేస్ట్ కోసం కొబ్బరికాయ తురుము కూడా వేసేద్దాం. అంతా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు. అంతా కరిగేంత వరకు వెయిట్ చేసి సర్వ్ చేసుకొని తినేయడమే. ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది. అంతే. మనకి తిక్కుగా కావాలంటే ఇలా తినేయచ్చు, లేదు తాగాలి అనుకుంటే ఇంకొక వాటర్ యాడ్ చేసుకుని తాగేయచ్చు. మన ఇష్టం. తిని తాగొచ్చు ఆర్ తాగి తినచ్చు అన్నమాట. తినచ్చు లేదా తాగచ్చు, తినచ్చు ఆర్ తాగొచ్చు ఏదో ఒకటి. సో దిస్ ఈజ్ అవర్ ఉగాది పచ్చడి. అందరికీ సూపర్ గా ఉంది మనం చేసిన ఉగాది పచ్చడి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.